అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మున్షన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాళ రీడింగ్ వచ్చేసి హౌ డూ దే సీ యూ. మీరు అనుకుంటున్న వ్యక్తి, మీరు ఎవరి గురించి అయితే మీరు ఆలోచించడం అనమాట. ఎవరి గురించి అయితే అనుకుంటున్నారు, మీ మైండ్లో ఒక వ్యక్తి ఉన్నారు, ఆ పర్సన్ యొక్క ఒపీనియన్ మీ గురించి ఇప్పుడు ఏంటి, ఈ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని ఎలా వ్యూ చేస్తున్నారు, సో ఏ విధంగా అనుకుంటున్నారు అన్నది ఈ రీడింగ్ అనమాట. ఓకే, సో ఫీలింగ్స్ కాదు, వాళ్ళు మిమ్మల్ని ఏ విధంగా చూస్తున్నారు అన్నది ఈ రీడింగ్. సో చూద్దాం మరి. లెట్స్ గెట్ స్టార్టెడ్. మీరు అఫ్కోర్స్ మీకు తెలిసిందే, ఒక పర్సన్ మీరు అనుకోవాలి మైండ్లో, ఎవరైనా అవ్వచ్చు ఈ పర్సన్ అనుకొని ఈ రీడింగ్ని చూడాలన్నమాట. సో ఎవరు ఈ పర్సన్ అనుకొని, ఈ పర్సన్ ఇప్పుడు నా గురించి ఏమనుకుంటున్నారు, వీళ్ళ ఒపీనియన్ నా గురించి ఏంటి అని చెప్పేసి ఈ రీడింగ్ అనమాట. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సైన్స్ ఏదైనా వస్తే నేను సైన్స్ చెప్తాను. ఓకే, యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. హౌ ద పర్సన్ ఆన్ మై కలెక్టివ్స్ మైండ్ viewing my collective right now. How are they seeing my collective right now? నా కలెక్టివ్ యొక్క మైండ్లో ఉన్న పర్సన్ కలెక్టివ్స్ గురించి ఎలా అనుకుంటున్నారు, ఏ విధమైన ఒపీనియన్ ఉంది. అండ్ ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. అండ్ మీకు కనుక మీ సిచ్యువేషన్కి తగ్గట్టుగా పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ రీడింగ్. సో ఎప్పుడైతే మీరు ఈ రీడింగ్ని చూస్తున్నారో అప్పుడు ఈ పర్సన్కి మీ మీద ఉన్న ఒపీనియన్ అనమాట. ఓకే, సో చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్స్, ద పర్సన్ ఆన్ మై కలెక్టివ్స్ మైండ్ ఒపీనియన్ అబౌట్ మై కలెక్టివ్. మైండ్స్ పర్సన్స్ ఒపీనియన్ అబౌట్ మై కలెక్టివ్. 10 of Wands, the Chariot, Knight of Swords, Justice, 6 of Cups. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద టవర్. యాక్చువల్లీ నేను ఈ రీడింగ్ మన ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్లో చేశాను, సో మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను అనమాట ఈ రీడింగ్. ఓకే, సో ఎందుకో నాకు కొంచెము ఇంట్యూటివ్లీ ఫీల్ అయ్యింది చేయాలని చెప్పేసి, సో అందుకే చేస్తున్నాను. మేబీ మీలో చాలామందికి తెలుసుకోవాలనిపిస్తూ ఉండిండొచ్చు ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి. కొంతమందికి నో కాంటాక్ట్ సిచ్యువేషన్, కొంతమందికి అసలు తెలియదు ఇంకా ఈ పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుంది ఏంటి అని కంప్లీట్లీ డిస్టెన్స్ ఉండిండొచ్చు. సో అందుకే తెలుసుకోవాలనుకుంటూ ఉండిండొచ్చు, దానివల్ల ఈ రీడింగ్. ఓకే, సో ఎనీవే చూద్దాం. సో సైన్స్ వచ్చేసి ఈ పర్సన్ది ఏంటి అని అంటే ఇది ఉండొచ్చు లేకపోయినా రీడింగ్ మాత్రం ఇంపార్టెంట్. ఓకే, సో సైన్స్ వచ్చేసి జెమినై, లిబ్రా, అక్వేరియస్, మిథున రాశి, తులా రాశి, కుంభరాశి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సాజిటేరియస్, ధనుషు రాశి, క్యాన్సర్, కర్కాటక రాశి, స్కార్పియో, వృశ్చిక రాశి. సో ఈ సైన్స్ వచ్చేసి చూపిస్తుంది రీడింగ్లో రైట్ నౌ. ఇంకా తీసుకుంటాను కార్డ్స్. సో ఏంటి పర్సన్ ఒపీనియన్ మీ గురించి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్సన్కి ఏంటి అని అంటే మీరు చాలా డిటర్మైండ్ అని చెప్పేసి మాత్రం క్లియర్లీ అనుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళ ఒపీనియన్, మీ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఎలా అని అంటే, మీరు దేని గురించి అయితే అనుకుంటున్నారో ఏదైనా సరే లైఫ్లో చేయాలి, ఒక ప్రాజెక్ట్ ఉంది, ఒక గోల్ ఫినిష్ చేయాలి, ఒక ప్యాషన్ని అచీవ్ చేయాలి అని చెప్పేసి. సో ఇలాంటిది ఏదైనా ఉన్నా సరే, ఏది అనుకున్నా సరే డిటర్మినేషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మీకు. సో ఒక్కసారి మీరు అనుకుంటే దాని సైడ్ వెళ్తూ ఉంటారు. సో ఎలా అంటే అది కొంచెం కొన్నిసార్లు ఈ పర్సన్కి ఎలా అంటే కొంచెం ఈగోయిస్టిక్గా కనిపించినప్పటికీను అలా అనుకుంటారు వీళ్ళు. ఓకే, కానీ ఇది చాలా మంచి క్వాలిటీ మీలో. మీరు ఏదనుకున్నా సరే చేసి చూపిస్తారు అని చెప్పేసి అనమాట. అండ్ అదొకటే కాదు, ఈ పర్సన్ ఇప్పుడు మీ గురించి ఎలా, వీళ్ళ ఒపీనియన్ ఏంటి అని అంటే, మీరు ఏదైనా అనుకున్నారు అని దానికోసం ఎంత దూరం వరకైనా వెళ్ళడం. ఎలా అని అంటే దీనికి సంబంధించి ఆ పర్టికులర్ థింగ్కి సంబంధించి జస్టిస్ని తీసుకొని రావడం అనమాట. అంటే ఒక కైండ్ ఆఫ్ ఫైట్ చేయడము. సో అలాంటి నేచర్ మీది ఇప్పుడు అన్నట్లు ఈ పర్సన్కి మీ మీద ఒపీనియన్ ఉందన్నమాట. అండ్ ఇంకా ఏంటి అని అంటే 10 of Wands ఎనర్జీతో ఈ పర్సన్ మిమ్మల్ని ఎలా చూస్తున్నారు రైట్ నౌ అంటే, చాలా రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటున్నారు మీరు మీ లైఫ్లో. ఫ్యామిలీ అని, వర్క్ సిచ్యువేషన్స్ అని, లేకపోతే
వేరే వాళ్ళ గురించి కేర్ చేయడం అని చెప్పేసి మీ ఓన్ బ్యాటిల్స్ని మీరు చూసుకుంటూ ఉండడము, ఫైట్ చేస్తూ ఉండడము, ఇలా అనమాట. సో చాలా వరకు మీరు మోస్తున్నారు, చాలా రెస్పాన్సిబిలిటీస్ని, బర్డన్స్ని తీసుకుంటున్నారు. సో అండ్ ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ ఒపీనియన్ ప్రకారంగా మీరు ఇదంతా అలోన్గా చేస్తున్నారు. ఓకే, బర్డన్ అంతా తీసుకుంటున్నారు. ఎంతగానంటే ఫిజికల్గా మీకు ఈ పర్సన్ మిమ్మల్ని ఒకవేళ దూరం నుంచి చూస్తూ ఉండిండొచ్చు, కొంతమందికి కైండ్ ఆఫ్ స్టాకింగ్ ఎనర్జీ అయ్యిండొచ్చు, లేకపోతే వేరే వాళ్ళ గురించి తెలుసుకోవచ్చు. ఓకే, సో ఈ పర్సన్ ఏంటంటే ఫిజికల్గా మీరు హర్ట్ అవుతున్నారు, ఫిజికల్గా మీరు కొంచెం టైర్డ్గా అవుతున్నారు. బట్ అయినప్పటికీనూ ఆ రెస్పాన్సిబిలిటీస్ని లీవ్ చేయాలి అని చెప్పి కాకుండా చాలా స్ట్రాంగ్గా ఉంటూ అన్ని రెస్పాన్సిబిలిటీస్ని, అన్ని బర్డన్స్ని తీసుకుంటున్నారు అన్నట్లు ఈ పర్సన్ మీ గురించి ఇప్పుడు అనుకోవడము. అంటే వీళ్ళ ఒపీనియన్ అలా ఉందన్నమాట. అంటే ఎంత అయినా సరే క్యారీ చేస్తున్నారు, ఈవెన్ దా మీకు హర్ట్ అవుతున్నప్పటికీ దాన్ని అంతా తీసుకుంటున్నారు అన్నట్లు ఈ పర్సన్ అనుకుంటున్నారు. అయితే ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి ఈ పర్సన్ మీ గురించి అనుకోవడం అంటే, మీరు కొన్ని థింగ్స్ వదిలేసేయాలి. ఈ పర్సన్ ఒపీనియన్ ప్రకారంగా అన్నీ తీసుకుంటున్నారు. ఈ పర్సన్ వైజ్గా ఏంటంటే కొన్ని అన్నెసరీ థింగ్స్ని కూడా మీరు హోల్డ్ చేస్తున్నారు. అంటే ప్రతి ఒక్కటి మీకు అవసరం లేదు. మేబీ మెయిన్ థింగ్స్, మీ వర్క్ మీకు ఇంపార్టెంట్, ఫ్యామిలీ ఇంపార్టెంట్, మీ కిడ్స్ కానీ లేకపోతే ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే వాళ్ళని చూసుకోవడం ఇంపార్టెంట్. కానీ ఈ పర్సన్ ఒపీనియన్ ఏంటి అని అంటే, ఏదైతే ఎక్కువగా ఇంపార్టెంట్ లేదో దాన్ని కూడా మీరు తీసుకుంటున్నారు, దాన్ని కూడా మీ రెస్పాన్సిబిలిటీనే, ఇది నా జాబే అని చెప్పేసి ఎక్కువగా బర్డన్ తీసుకొని ఎగ్జాస్ట్ అవుతున్నారు అన్నట్లు ఈ పర్సన్ ఒపీనియన్. సో అందుకని ఈ పర్సన్ కొంచెం ఏంటి అని అంటే, ఇప్పుడు వీళ్ళు చెప్పాల్సింది, మీ డిటర్మినేషన్ చాలా బాగుంది, చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఏది కావాలనుకున్నా సరే, ఎంత దూరమైనా సరే వెళ్ళాలని ట్రై చేస్తారు. కానీ ఈ పర్సన్ ఏంటంటే కొంచెం రిలాక్స్ అవుతే బెటర్, అన్నీ మీ మీదే తీసుకోకుండా, అన్ని రెస్పాన్సిబిలిటీస్ మీరే క్యారీ చేయకుండా ఎవరిది వాళ్ళకి ఇచ్చేసేయడము. ఓకే, ఇంట్లో ఏదైనా పని ఉంది అని అంటే మీరే ఒక్కటి కాకుండా మిగతా వాళ్ళకి కొంచెం హెల్ప్ అడగడము, హెల్ప్ చేస్తే కొంచెం మీ బర్డన్ తగ్గుతుంది. జస్ట్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, సో అది ఏ సిచ్యువేషన్ అయినా అవ్వచ్చు. సో ఈ పర్సన్ ఇప్పుడు అనుకోవడం అనమాట అలా. సో దానివల్ల మీరు ఫిజికల్గా, హెల్త్ వైజ్గా ఇంప్రూవ్ అవుతారు అండ్ మీ బర్డన్ తగ్గుతుంది, మీకు మీ లైఫ్లో న్యూ బిగినింగ్స్ అనేది వస్తుంది అండ్ ఇంకా మెయిన్ థింగ్స్ మీద మీరు ఫోకస్ చేయగలుగుతారు అన్నట్లు ఈ పర్సన్ ఒపీనియన్. సో ఇక్కడ కైండ్ ఆఫ్ ఎనర్జీ ఎలా చెప్పొచ్చు అని అంటే, ఒక వారియర్ కైండ్ ఆఫ్ ఎనర్జీ ఈ పర్సన్ మిమ్మల్ని చూస్తుంది. అంటే ఒక పోరాడడం అనమాట. నా లైఫ్లో నేను ఏదైనా చేస్తాను, నాకు తెలుసు నేను ఎలా చేయాలి, ఎలా కేర్ తీసుకోవాలి, ఎంత దూరమైనా సరే నేను వెళ్తాను, ఆ జస్టిస్ కోసము లీగల్లీ అయినా సరే నేను ఫైట్ చేయగలుగుతాను అని చెప్పి అనుకోవడం అనమాట. అయితే ఈ పర్సన్ ఇప్పుడు అనుకుంటా అంత బాగానే ఉంది, కానీ ఇంపార్టెంట్ థింగ్స్ మీద దీన్ని ఫోకస్ చేస్తే బెటర్ ఏమో, ఎందుకు బర్డన్ తీసుకొని హర్ట్ అవ్వడం అన్నట్లు ఈ పర్సన్ యొక్క ఒపీనియన్ మీ మీద. ఓకే, సో రిలీజ్ చేస్తే బాగుంటుంది, అన్నెసరిగా అన్నీ హోల్డ్ చేయాల్సిన అవసరం లేదు, కొంచెం రిలాక్స్ అవుతే బాగుంటుంది అన్నట్లు అనుకుంటున్నారు. ఓకే, వీళ్ళ ఒపీనియన్ అలా ఉంది మీ గురించి. అండ్ కొంతమందికి ఏంటి అని అంటే, మీరు ఈ బర్డన్ తీసుకోవడం కూడా ఎలా అనంటే మీకు తెలుసు, వేరే వాళ్ళ మీరు అంత చేసినా వాళ్ళ నుంచి మీకు రెస్పెక్ట్ రావట్లేదు, వాళ్ళ నుంచి మీకు ఎలా అనంటే ఆ వాల్యూ అనేది లేదు. బట్ అయినప్పటికీనూ మీరు ఎలా అనంటే చేసుకుంటూ వెళ్ళడం, హర్ట్ అవుతున్నారు అయినా సరే ఇంకా తప్పదు, నేను చేయాలి అని చేసుకోవడం, దానివల్ల మీరు బాధపడుతున్నారు. సో ఈ విధంగా అనమాట. అంటే చాలా గివింగ్ ఎనర్జీలో అండ్ చాలా ఎలా అనంటే మిమ్మల్ని మీరు సాక్రిఫైస్ చేసుకుంటున్న కైండ్లో అనమాట. అలా అనిపిస్తుంది ఈ పర్సన్కి. సో ఈ పర్సన్ ఒపీనియన్ ఇప్పుడు అలా అనమాట. ఇది మీరు కంప్లీట్ చేసే టైం వచ్చింది. ఈ బర్డన్స్ని అన్నెసరిగా వేరే వాళ్ళ ఎనర్జీస్ని హోల్డ్ చేయడము, ఏదైతే మీకు ఇంపార్టెంట్ లేదో దాన్ని పట్టుకొని ఉండడం, వదిలేసేయడం చాలా ఇంపార్టెంట్. ఇది మిమ్మల్ని హర్ట్ చేస్తుంది అన్నట్లు ఈ పర్సన్ ఒపీనియన్ అనమాట. సో వీళ్ళు ఈ విధంగా మిమ్మల్ని ఇప్పుడు అనుకుంటూ ఉన్నారు. ఓకే, అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, మీ 6 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఇక్కడ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఎనర్జీ. సో డీప్ డౌన్ ఇది వచ్చేసి సోల్, హార్ట్ అనమాట, మనసు నుంచి వచ్చేది. ఈ పర్సన్ ఏంటి అని అంటే, మీరు బయటికి టెక్స్చర్ వచ్చేసి చాలా టఫ్, ఎలా అంటే బర్డన్ తీసుకుంటున్నారు, చూడ్డానికి కూడా ఎవరైనా మిమ్మల్ని చూస్తే చాలా స్ట్రిక్ట్ పర్సన్, సీరియస్గా ఉంటారు, ఇలా అనమాట, అలా అనిపించడం. కానీ ఇక్కడ 6 ఆఫ్ కప్స్ ఎనర్జీతో ఈ పర్సన్ వాళ్ళ ఒపీనియన్ ఏంటి అని అంటే, డీప్ డౌన్ మీరు చాలా కిడ్ కైండ్, ఒక చిన్న పిల్లల మనస్తత్వం ఉన్న వాళ్ళు అన్నట్లు అనుకోవడం అనమాట వీళ్ళ ఒపీనియన్. అది ఎలా అనంటే,
చిన్నపిల్లలకి మనం ఏదైనా గిఫ్ట్ ఇచ్చినాం అనుకోండి, వెంటనే హ్యాపీగా ఫీల్ అయిపోతారు, రైట్? ఓ ఇది నాకు నచ్చింది అని అదే ప్రపంచం అనుకొని అందరికీ చూపించుకోవడము, దాని గురించి గొప్ప చెప్పుకోవడము ఇలా ఉంటుంది, రైట్? సో ఆ విధంగా అనమాట. సో బయటికి మీ ఎక్స్టీరియర్ ఎంత సీరియస్గా నేను ఫైట్ చేయాలి, లీగలీ నేను పోరాడాలి, చాలా స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పేసి రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి, ఇదంతా ఉన్నప్పటికీను డీప్ డౌన్ ఏంటి అని అంటే ఈ పర్సన్ అనుకుంటుంది మీ గురించి చిన్నపిల్లల మనస్తత్వం మీకు ఉంది. ఏదైనా చిన్నది గిఫ్ట్ లాంటి తెచ్చి ఇవ్వడము, ఎమోషన్స్ కొంచెం చూపించిన ప్రేమతో, అది చిన్నదైనా సరే ఎలా అనంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే కొన్నిసార్లు సెన్సిటివ్ కాదు, ఎమోషనల్లీ అయిపోవడం, అంటే ఏడుపు వచ్చేసేయడము ఆనందంతో ఇలా అనమాట. సో అలా ఉంటారా అని కూడా అనుకోవడం, అంటే ఈ పర్సన్ ఒపీనియన్ అది. మీరు బయటికి ఇలా అంతా ఉన్నప్పటికీను మనసు నుంచి చాలా కైండ్, చాలా స్వీట్, వెరీ లవింగ్, వెరీ లైక్ కిడ్స్ ఎలా ఉంటారు మనస్తత్వం, లైక్ ఎలాంటి నెగిటివ్ థాట్స్ అవన్నీ లేకుండా కంప్లీట్లీ ప్యూర్గా అనమాట. సో అలాంటి ఎనర్జీ మీది అని చెప్పేసి కూడా ఈ పర్సన్ ఒపీనియన్ మీ గురించి ఏది తొందరగా హ్యాపీనెస్ని లైక్ ఇచ్చేయచ్చు మీకు. అంటే ఏదో వీళ్ళు లైక్ ఏమంటారు ఇది పెద్ద పెద్ద లైక్ తాజ్మహల్ కట్టేయాల్సిన అవసరం లేదు. జస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అంత చేయాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని హ్యాపీగా ఉంచాలంటే ఒక చిన్న లైక్ మీకు ఇష్టమైన ఫేవరెట్ ఫుడ్ వాళ్ళు తీసుకొని వచ్చి ఇచ్చినా సరే మీకు హ్యాపీగా అనిపిస్తుంది. సో వీళ్ళ ఒపీనియన్ అలాంటిది. అంటే మీరు అలాంటి వాళ్ళు అని చెప్పేసి ఈ పర్సన్ అనుకోవడం. 11 బై ద వే చూసాను నేను కరెక్ట్ ఇది చెప్పినప్పుడు. ఓకే, సో ఈ పర్సన్ ఒపీనియన్ అలాంటిది. అంటే మీరు తొందరగా హ్యాపీగా అయిపోతారు. బయటికి చూడడానికి అలా టఫ్గా అనిపించినా సరే మనసు మాత్రం ఏదో వెన్నలాగా అంటారు చూడండి, అలా అన్నట్లు అనమాట. సో అలా ఈ పర్సన్ ఒపీనియన్ మీ గురించి. అండ్ అదొకటే కాదు, ఈ పర్సన్ ఏంటి అని అంటే సమ్ సార్ట్ ఆఫ్ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, ఎల్డర్లీ లైక్ ఎలా అనంటే నాకు ఇక్కడ వస్తున్న ఎనర్జీ ఎలాంటిదంటే మనం గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఉన్నప్పుడు ఒక కైండ్ ఆఫ్ లవ్ ఉంటుంది, అది లైక్ సంథింగ్ డిఫరెంట్, అది అంటే ఎలాంటి హెజిటేషన్స్ లేకుండా. సో అలాంటిది మీరు మీ లైఫ్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే టోటలీ ఎలా చెప్పొచ్చు అని అంటే ఎలాంటి బాధలు లేకుండా మీకు ఫుడ్ పెడితే తినేసి నేను హ్యాపీగా ఉన్నాను, నాకు ఇంకేం వద్దు, పడుకోవాలి, తినాలి, ఇంకా అంతే, అలా రైట్. సో అంటే ఆ రిలాక్సింగ్ మోడ్కి అనమాట. సో ఆ విధంగా రావాలని చెప్పేసి అనుకోవడం. సో ఈ పర్సన్ ఒపీనియన్ మీ గురించి అలాంటిది. అంటే ఎవరైనా ఆ ప్రేమని చూపిస్తే పెద్దవాళ్ళు, స్పెషల్లీ నాకు అది గ్రాండ్ పేరెంట్స్ కైండ్ ఆఫ్ లవింగ్ అనమాట, అలా చూపిస్తే చాలా ఈజీగా ఎలా అంటే లైక్ ఫుల్ ఇన్నోసెన్స్ మైండ్ సెట్లోకి వచ్చేసి లైక్ ఇవన్నీ వదిలిపెట్టేసి సైలెంట్గా కామ్గా లైక్ తినేసి హ్యాపీగా ఉండడం, లైక్ అల్లరి చేస్తూ లైక్ మీకు నచ్చింది చేసుకుంటూ ఉంటారు అని చెప్పేసి అనుకోవడం అనమాట. అంటే డీప్ డౌన్ ఈ పర్సన్ మిమ్మల్ని అలా చూస్తున్నారు, వాళ్ళ ఒపీనియన్ అలాంటిది. సో మీకు ఆ లవ్ అనేది, ఆ కేరింగ్, ఓల్డ్ స్టైల్ బాగా చూసుకునేది అనమాట. సో అలా ఇష్టం ఉంది మీకు డీప్ డౌన్. అలా ఉంటే ఇవన్నీ వదిలిపెట్టేసి హ్యాపీగా ఉంటారు అన్నట్లు కూడా ఈ పర్సన్ ఒపీనియన్ మీ గురించి అన్నట్లు చూపిస్తుంది. ఓకే, సో అండ్ మీకు గిఫ్ట్స్ అంటే నచ్చుతుంది, సంహౌ అయ్యిండొచ్చు నిజంగానే కొంతమందికి. గిఫ్ట్స్ ఏదైనా సరే, ఏ చిన్నదైనా సరే, ఎలాంటిదైనా సరే మీరు చాలా తొందరగా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు గిఫ్ట్స్ ఏమైనా ఇస్తే అన్నట్లు అనమాట. అఫ్కోర్స్ గిఫ్ట్స్ ఎవరికైనా ఇష్టమే జనరల్గా చెప్పాలి అని అంటే, బట్ కొంతమందికి ఎలా అని అంటే దాని వెనుక జెస్చర్ని చూస్తారు అని అంటే అది చిన్నదైనా పర్లేదు బట్ తీసుకొని రావాలి అన్న ఆలోచన వచ్చింది కదా అన్నది ఉంటుంది మోస్ట్లీ. సో అలా అనమాట. సో ఈ పర్సన్కి తెలుసు వాళ్ళ ఒపీనియన్ అలాంటిది. సో కొంచెం ఇచ్చినా సరే వెంటనే హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నట్టు చూపిస్తుంది. ఓకే, అండ్ జస్టిస్ ఆల్రెడీ చెప్పాను, రైట్? సో ఎంత దూరమైనా సరే న్యాయం కావాలి, ఇది రైట్ అని తెలిస్తే దానికోసం ఎంత దూరమైనా వెళ్తారు, చాలా స్ట్రాంగ్గా స్టాండ్ లైక్ తీసుకుంటారు. అండ్ వేరే వాళ్ళు వచ్చి మిమ్మల్ని తక్కువ చేసినా సరే లైక్ దాని నుంచి వెనక ఆర్డర్ అనమాట. స్టబన్గా ఉండడము, కొంచెం మొండిగా ఉంటూ ఇది న్యాయం, ఇదే నేను చేస్తాను అని చెప్పేసి ముందుకు వెళ్ళడం. ఓకే, సో ఆ విధంగా అనుకోవడం లైక్ అలాంటి ఒపీనియన్ ఈ పర్సన్కి ఉంది. అయితే అఫ్కోర్స్ మనం పాజిటివ్ ఒక్కటే కాదు, రైట్? 2 నెగిటివ్ కూడా ఉండాలి, 2 కలిస్తేనే బ్యాలెన్స్. సో నెగిటివ్ విషయానికి వచ్చేసరికి పర్సన్ ఏంటి అని అంటే కొన్నిసార్లు మాటల విషయానికి వచ్చేసరికి అంటే మీరు ఏదైనా ఈ పర్సన్తో మాట్లాడుతున్నప్పుడు, జనరల్లీ వేరే వాళ్ళతో ఏదైనా మాట్లాడుతున్నప్పుడు మీ వర్డ్స్ చాలా స్వోర్డ్స్ లాగా రావడం, అంటే బాగా గుచ్చుకుంటుంది అని అంటారు చూడండి, ఆ విధంగా అనమాట. సో ఈ పర్సన్ మిమ్మల్ని, వీళ్ళ ఒపీనియన్ కూడా అలాంటిది. మీరు ఎలా అని అంటే ఇప్పుడున్న ఎనర్జీస్లో ఇవన్నీ ఎప్పుడైతే మీరు ఈ రీడింగ్ చూస్తున్నారో అప్పుడు ఈ పర్సన్ మీ గురించి ఈ విధంగా అనుకుంటున్నారు, వాళ్ళ ఒపీనియన్ ఇది. ఓకే, సో ఎలా అనంటే కొన్నిసార్లు మీ వర్డ్స్ చాలా షార్ప్గా ఉంటుంది, లైక్ ఎలా అనంటే ఆలోచించకుండా మాట్లాడేస్తారు. ఒకవేళ లైక్ ఎలా అంటే కొన్నిసార్లు మిమ్మల్ని ఎమోషనల్లీ మీరు కాపాడుకోవడం కోసం డిఫెన్సివ్ అయిపోతారు. అంటే వెంటనే దానికి లైక్ నేను
నేను దీనికి స్టాండ్ తీసుకోవాలి అన్న దాంతో అవతల పర్సన్ ఏంటి అని చెప్పేసి లైక్ వాళ్ళు ఏ ఉద్దేశంతో అన్నారు అని చెప్పి ఆలోచించకుండా వెంటనే షార్ప్గా అనేస్తారు ఏదైనా సరే స్ట్రైట్ ఫార్వర్డ్గా అన్నట్లు అనమాట. సో ఈ విధంగా కూడా ఈ పర్సన్ ఒపీనియన్ ఉంది మీ గురించి. అంటే వర్డ్స్ విషయానికి వచ్చేసరికి కొంచెం షార్ప్గా మాట్లాడతారు అన్నట్లు కూడా అనుకుంటున్నారు. ఓకే, అండ్ కొన్నిసార్లు ఏంటి అని అంటే ఈ పర్సన్ ఒపీనియన్ ఇప్పుడు మీకు ఏంటి అని అంటే ఏదైనా డెసిషన్ తీసుకోవాలి ఏదైనా ఉంది అని అంటే వెంటనే ఇమీడియట్లీ ఎక్సైట్ అయిపోవడము, వెంటనే నేను ఇది చేస్తాను ఇది నాకు ఇష్టము అని చెప్పేసి అనుకొని లైక్ వెంటనే దాని సైడ్ వెళ్ళడము, బట్ దానికి సంబంధించి లైక్ ప్లాన్ అనేది చేసుకోకపోవడం క్లియర్లీ, లైక్ ఏం చేయాలి ఎలా చేయాలి అని చెప్పేసి. జస్ట్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టుగా అర్థమవుతుంది. ఓకే, సో ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్నింగ్ లేవాలి, తొందరగా తెల్లవారుజామున లేవాలి అనుకుంటున్నారు అనుకోండి, అది మీ ప్లాన్. సో మీరు చేయాల్సింది ఏంటి, మీరు అనుకుంటుంది అది మీ వర్క్ అది, కానీ మీరు చేయాల్సింది ఏంటి, దాని అర్థం నైట్ బిఫోర్ లైక్ కరెక్ట్ టైంకి పడుకోవాలి. 1 hour 2 hours ముందు ఫోన్ అన్నీ ఆఫ్ చేసేసేయాలి, లైక్ అన్నీ వదిలి లైక్ లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి పడుకోవాలి. అండ్ మార్నింగ్ అలారం పెట్టుకొని కొంచెం లైక్ లేవడానికి ముందు లైక్ అలారం పెట్టుకొని లేవాలి, రైట్. సో సమ్ సార్ట్ ఆఫ్ ప్లాన్ అనుకోండి. బట్ మీరు ఏంటి అని అంటే ఎక్సైట్మెంట్లో లైక్ మార్నింగ్ ఇప్పుడు 5 o'clock లేవాలంటే నైట్ 1 o'clock వరకు ఫోన్తో ఉండడము, లైక్ ఏం ప్లాన్ ప్రాపర్గా లేకుండా లైక్ స్ట్రాటజీ సరిగ్గా లేకుండా పడుకోవడానికి ట్రై చేయడం, పడుకోకుండా ఉండడం, మార్నింగ్ అది చేసిన టైర్డ్నెస్తో లేవడము, మళ్ళీ అది నెక్స్ట్ కంటిన్యూ అవ్వకుండా ఉండడం నెక్స్ట్ డే, అంటే కన్సిస్టెన్సీ ఒక ప్లాన్ అనేది మిస్ అవ్వడం అనమాట. సో కొంచెం అలాంటిది ఇక్కడ. ఓకే, ఈ పర్సన్ ఒపీనియన్ ఏంటి అని అంటే ఒకటి అనుకుంటారు కానీ స్ట్రాటజీ మిస్ అవుతుంది. అంటే ఎలా అంటే అది ఒకసారి బాగుంటుంది, దాని గురించి నెక్స్ట్ కంటిన్యూ చేయరు, లైక్ ఆ ఎనర్జీ అనేది కంప్లీట్లీ డ్రైన్, లైక్ నాట్ డ్రైన్, కంప్లీట్లీ ఎంప్టీ అయిపోతుంది. లైక్ ఎంప్టీ కూడా కాదు, ఎలా అంటే దాన్ని యూస్ చేసేస్తారు ఒకేసారి, నెక్స్ట్ దానికి ఉండదు. అంటే మళ్ళీ ఎప్పుడైనా మోటివేషన్ టైప్ వచ్చినప్పుడు మళ్ళీ చేయడం అనమాట. సో అది ఈ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నప్పుడు దానికి కొంచెం ప్లాన్ ఉంటే బాగుంటుందేమో, ఒక స్ట్రాటజీ ఉంటే బాగుంటుందేమో అనుకోవడం అనమాట, అలాంటి చూపిస్తాను. సో నెగిటివ్ విషయానికి వచ్చేసరికి ఈ పర్సన్ మిమ్మల్ని వాళ్ళ ఒపీనియన్ వచ్చేసి ఇవన్నమాట. అండ్ ద టవర్ ఎనర్జీతో ఇక్కడ ఏంటి అని అంటే ఈ పర్సన్ మిమ్మల్ని మీ లైఫ్లో మీరు లైక్ ఒక మంచి ప్లేస్కి రీచ్ అయ్యి అంటే బాగా డబ్బులు సంపాదించడము, మేబీ ప్రెస్టేజ్ సంపాదించడము, ఒక మంచి రేంజ్లో ఒక ప్లేస్లో ఉండడం సొసైటీ పరంగా. ఓకే, అలా ఉండి ఒక్కసారిగా అన్నీ లూజ్ అవ్వడము, చాలా ఇల్యూషన్స్ నుంచి బయటకు వస్తున్నారు అని చెప్పేసి కూడా చూడడం అనమాట. సో ఈ విధంగా ఈ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నారు. ఇది వచ్చేసి వాళ్ళ ఒపీనియన్. ఓకే, సో ఇంకా 2 cards తీసుకొని ఈ రీడింగ్ని ఫినిష్ చేసేస్తాను. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఎల్స్ వీ హ్యావ్ ఫర్ మై కలెక్టివ్. సైన్స్ కూడా ఏమొస్తుందో చూద్దాము. 3 of Pentacles, Wheel of Fortune, Page of Cups. సో వచ్చిన సైన్స్ ఏంటి అని అంటే నెక్స్ట్ అన్ని ఫిక్స్డ్ సైన్స్ వచ్చాయి. ఆల్రెడీ కుంభరాశి అయితే చెప్పాను, రైట్. నెక్స్ట్ వచ్చిన సైన్స్ వృషభ రాశి, స్కార్పియో కూడా చెప్పాను, వృశ్చిక రాశి, లియో సింహరాశి, నెక్స్ట్ వచ్చేసి క్యాప్రికాన్ వర్గో, మకర రాశి, కన్యా రాశి, పైసిస్ కూడా ఉంది, మీనరాశి. సో ఈ ఎనర్జీస్ చూపిస్తుంది. ఓకే, అయితే ఇప్పుడు ఈ పర్సన్ ఒపీనియన్ కంటే మెయిన్ ఇక్కడ మనము ఒక సజెషన్, ఒక గైడెన్స్ లాగా చెప్పొచ్చు అనమాట. సో ఏమని చెప్పాలనుకుంటున్నారు, లైక్ వీళ్ళ గైడెన్స్, వీళ్ళ కైండ్ ఆఫ్ సజెషన్ ఏంటి మీకోసం. ఇప్పుడు దూరం నుంచి వీళ్ళు చూస్తున్నారు, వీళ్ళ ఒపీనియన్ ఇది. ఇప్పుడు వీళ్ళ ఒపీనియన్లో ఇంకోటి ఏంటి అని అంటే ఒపీనియన్స్లోనే సజెషన్స్ కూడా మిక్స్ అవుతుంది, రైట్. ఏంటి అని అంటే మనీకి సంబంధించో ఏదైనా ప్రాజెక్ట్కి సంబంధించో కొలాబరేషన్స్ ఎవరితోనైనా పార్ట్నర్షిప్ అలాంటివి చేస్తున్నారు అని అంటే కనుక కొంచెం మీరు కేర్ఫుల్గా ఉండాలి. ఒక కేర్ఫుల్గా ఉంటూ స్టెప్ ముందుకు తీసుకోవాలి. కొంచెము ఆల్రెడీ చేసేది కరెక్ట్గా డిటర్మినేషన్ అంతా ఉంది, కొంచెం మెచ్యూరిటీ, కొంచెము లైక్ ఫార్వర్డ్ థింకింగ్ అలా ఉంటే బాగుంటుంది అన్నది ఈ పర్సన్ ఒపీనియన్ అనమాట మీ గురించి. ఓకే, ఎందుకంటే మీ ఎనర్జీ అంతా చాలా బాగా అనిపిస్తుంది వీళ్ళకు, కానీ ఎక్కడో ఎలా అనంటే గైడెన్స్ తీసుకునేటప్పుడు ఎవరితో అయినా కొలాబరేట్ చేసేటప్పుడు ఏదైనా పాయింట్స్ మిస్ అవుతారు. సో కాబట్టి కొంచెము మెచ్యూర్గా ఉండాలి
అలాంటి విషయాలకు వచ్చేసరికి, స్పెషల్లీ డబ్బు విషయంకి వచ్చేసరికి, ప్రాపర్టీ విషయాలకు అలాంటి దగ్గరకు వచ్చేసరికి మీరు అలా ఉంటే బాగుంటుంది అన్నట్లు. అంటే ఈజీగా ఒకరు నమ్మడము, ఈజీలీ తొందరగా డెసిషన్స్ తీసుకోవడము అలా కాకుండా కొంచెం స్ట్రాంగ్గా ఉంటూ మీరు లైక్ స్టెప్ తీసుకుంటే, లైక్ కొంచెం మెచ్యూర్గా ఆలోచించి స్టెప్ తీసుకుంటే బాగుంటుంది అన్నట్లు కూడా ఈ పర్సన్ ఒపీనియన్. ఓకే, ఎందుకంటే మీ ఎనర్జీ చాలా డ్రీమీ ఎనర్జీ పర్సన్ వైజ్గా. ఈవెన్ దో ఆల్రెడీ మనం చూసింది రైట్, ఈవెన్ దో అంత కనిపించిన చాలా క్రియేటివ్, చాలా డ్రీమీనెస్తో ఉండడము, అంటే లైఫ్ని ఒక ఎలా అంటే ఒక ఫ్యాంటసీ నుంచి చూడడం అనమాట. సో అలా ఉండడం. సో కొన్నిసార్లు దానివల్ల ఏంటి అని అంటే ఎమోషనల్ మెచ్యూరిటీ ల్యాక్ అయిపోవడము, లైక్ డెసిషన్స్ అనేది జస్ట్ అలానే తీసేసుకోవడం ఉండడం అనమాట. సో ఈ పర్సన్ ఒపీనియన్ అది, దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది అన్నట్లు. అండ్ చాలా స్ట్రాంగ్గా ఈ పర్సన్ మీకు ఇప్పుడు చెప్పాలనుకుంటుంది. వీళ్ళ ఒపీనియన్ ఏంటి అని అంటే సమ్హౌ మీ లైఫ్లో సిచ్యువేషన్స్ని మీ గురించి చూస్తూ ఉండడం, తెలుసుకుంటూ ఉండడం వల్ల ఈ పర్సన్కి ఇప్పుడు మీ లైఫ్ టర్న్ అవుతుంది, మీరు కంప్లీట్లీ ఒక గ్రేట్ ప్లేస్కి వెళ్ళబోతున్నారు, మీ లక్ అనేది టర్న్ అవ్వబోతుంది, అది నేను చూస్తున్నాను, నాకు తెలుసు అని చెప్పడం అనమాట. సో అలా ఈ పర్సన్ ఒపీనియన్, అంటే ఏదో టర్న్ అవుతుంది మీ లైఫ్లో అన్నట్లు ఈ పర్సన్కి ఒపీనియన్ ఉంది మీ గురించి. ఓకే, సో ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది, రెజోనేట్ అయ్యింది అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you in the next reading. Bye for now. Take care.